ఈ రోజున ఒక వింత బిల్ ఫైల్ అయింది. స్త్రీల నెలసరిలో అంటే వాళ్ళకి ప్రతి నెల వచ్చే నెలసరిలో ఆ 3 రోజులు సెలవులు అన్ని కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలతో సహా వాళ్ళకి లీవ్ ఇవ్వాలి అని సుప్రీంకోర్టు ఒక చట్టం చేయాలని చెప్పి ఒక బిల్ ఫైల్ అయింది. ఈ మినిస్ట్రల్ టైంలో ఆ 3 రోజులు పాపం నిజంగా వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది చాలామందికి. మరి అలా కనుక ఒక చట్టం చేశారనుకోండి, ఏమవుతుంది, ప్రైవేట్ కంపెనీలు అసలు స్త్రీలని తీసుకోవటం అనేది మానేస్తారు. ఆ సంగతి తెలిసినటువంటి జస్టిస్ మన సూర్యకాంత్ గారు, జస్టిస్ జాయ్ గారు ఇద్దరు కూడా స్త్రీలకు నెలసరికి సెలవులు మనం చేయమని చెప్పి మనం చెప్పామనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అసలు స్త్రీని తీసుకోవచ్చు జాబ్లోకి. కావస్తే మనం అవగాహన కలిగించవచ్చు. వాళ్ళకి సమస్యలు ఉంటే కొద్దిగా బాగా పెయిన్ ఉన్నప్పుడు పంపించండి అది చెప్పొచ్చు. కానీ వాళ్ళకి ఇది చట్టం చేసామనుకోండి, స్త్రీలకు ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు మొత్తం పోతాయి. కాబట్టి దీని విషయమై కేంద్రం అధ్యయనం చేసి ఏది సానుకూలంగా ఉంటుందో దాన్ని చేయటానికి ప్రయత్నం చేద్దాం చట్టరీత్యా అని కేసు కొట్టేస్తూ కేంద్రానికి ఒక తాకీదు ఇచ్చింది. మీరు దీని గురించి స్టడీ చేయండి అని. చాలా చక్కని తీర్పు కదా. నిజమే, ఈ వ్యాపార సంస్థలు అంటే ఎన్ని లీవ్లు అయిపోతాయి, నెలకు 3 రోజులు అంటే వాళ్ళకి మనకి 12 నెలలు అవుతాయి, వాళ్ళకి 14 నెలలు సైకిల్, 28 days సైకిల్ అన్నమాట. దాంతో 13 నెలలు అవుతాయి, 13 మూడులు ఎంత అవుతుందండి? అన్ని రోజులు లీవ్ పోతే మరి ప్రొడక్టివిటీ దెబ్బతిందా? కాబట్టి ప్రైవేట్ యాజమాన్యాలు దాన్ని ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయవు. సుప్రీంకోర్టు జడ్జెస్ చాలా చక్కని నిర్ణయం తీసుకున్నారు. వారి యొక్క దూరదృష్టి, వారికి ఉన్న అవగాహన, అందులో ఈ ప్రైవేట్ కంపెనీల యాజమాన్యం ఎలా బిహేవ్ చేస్తారు అనే యొక్క తత్వం తెలిసిన వ్యక్తులు, అందుకనే వాళ్ళు ఆ సీట్లో కూర్చున్నారు సార్. సరే, ఏదైనా సరే మంచి తీర్పు. బట్ ఉభయతారక మంత్రంగా కేంద్ర ప్రభుత్వం ఏదైనా సరే దీనికి పరిష్కారం చెప్తే బాగుంటుంది. ఎందుకంటే మన తల్లి, మన చెల్లి, మన అక్క అందరూ కూడా స్త్రీలే. కాబట్టి వాళ్ళకు కూడా చక్కని అవకాశం కలిగించాలని, దానికి ఉభయతారక మంత్రంగా ప్రభుత్వం ఏదైనా ఒక చక్కని పరిష్కారం తీసుకురావాలని కోరుకుంటూ మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీ 9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. మీ యొక్క లైక్ మాకు ఎక్కినిస్తుంది.